పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై సంఘీభావ సభ ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ సపోర్ట్ చేయడానికి చాలామంది హిందువులు వచ్చారు అండ్ ప్రముఖులు కూడా వచ్చారు. ఒకసారి వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనకి ఇక్కడనే రక్షణ లేదు మేడం, హిందుస్థాన్లోనే రక్షణ లేనప్పుడు మనకు బంగ్లాదేశ్ గురించి మాట్లాడి కూడా పెద్ద ఇది లేదు. ఫస్ట్ హిందుస్థాన్లో ఉన్న మన ఇండియాలో ఉన్న రక్షణ చూసినాక మనం ఇతర దానికి మాట్లాడవచ్చు. నేను ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఉంది కాబట్టి హిందుస్థాన్లో ఇంతనాన్న రక్షణ ఉంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆయనతో కూడా ఉండదు. ఇప్పుడు జరిగే ఇష్యూ కూడా అంతే మేడం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి హిందూ ముస్లింని విడదీసి కొట్లాటలు బాగా పెట్టించి వాళ్ళ ఓటు హక్కు కోసం వాళ్ళు వాడుకుంటున్నారు మేడం. ఇది కాకుండా ఉండాలి. ఫస్ట్ మనం మన భారతదేశాన్ని అంతా హిందూ రాష్ట్రంగా నిర్మించాలా మేడం. ఈ అన్య మతస్థులు ఉన్నారు ఇప్పుడు, ఇతరులు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు కూడా రక్షణ ఇవ్వాలా, ఇవ్వద్దని కాదు, మనవులే హిందువులకు ఇవ్వాలా. దానికి మన గవర్నమెంట్ అంతా కలిసి ఐకమత్యంగా ఉంటే తప్పకుండా అవుతుంది మేడం. వాళ్ళని ఆడ రక్షించే బాధ్యత మన నరేంద్ర మోడీ గారు కూడా తీసుకున్నారు మేడం. వాళ్ళని కూడా రక్షించాలి. ఎందుకంటే అది చూసానా మన ఇక్కడ ఇండియాలో ఉన్న హిందువులకు ఒక బుద్ధి రావాలా మేడం. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు హిందూ ఐక్యత్య వేదిక అని ఇంతమంది వచ్చారు మేడం, కానీ హిందువులు ఇంతమంది లేరు కదా మేడం. ఎన్నో కోట్ల మంది హిందువులు ఉన్నారు, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే హిందువులా మేడం? కాదు కదా, ఇతర మతస్థులు ఉన్నారు. వాళ్ళని బై బై అనుకుంటాం మనం తిరుగుతున్నాం మేడం. అసలు బై బై అనేటోళ్ళే ఆడ వాళ్ళ తలకాయలు అవి అవన్నీ కోస్తున్నారు మేడం బంగ్లాదేశ్లో. ఇది మన భారతదేశంలో కూడా జరుగుతుంది మేడం, తప్పకుండా జరుగుతుంది. అందుకోసమే నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఉండాలి. అటువంటి మనిషి మన భారతదేశానికి ఉన్నందుకే ఉన్నది మేడం. ఇదంతా చేసేది కాంగ్రెస్ గవర్నమెంటే మేడం. తప్పకుండా నేను ఖచ్చితంగా చెప్తా.